పిఠాపురం నియోజకవర్గ మండల ఇన్ఛార్జీలుగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన నాయకులు పిల్లా శివశంకర్కు తమ మద్దతు తెలపాలని మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు వెన్న జగదీష్ మాట్లాడుతూ సేవే లక్ష్యంగా సొంత ఆస్తులను సైతం ప్రజల సేవలకు అంకితం చేస్తున్న పవన్ కళ్యాణ్ సమక్షంలో తాము ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. జనసేన లాంటి పార్టీలో పనిచేస్తూ ఒక నాయకుడిగా ఎదగడం ఆనందదాయకమన్నారు. ప్రజలు ఎవరికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో గుర్తించి ఆ నాయకులకు సేవ చేసే అవకాశం కల్పించాలని వారు కోరారు. ఏం లేదు మామూలే నమస్కారం. మరి ఈరోజు పిఠాపురం మండలం గౌరవ మండలానికి నేను పార్టీ ప్రెసిడెంట్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను సేవలు అందించడానికి ఈరోజు నామినేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో మేము పార్టీలో యాక్టివ్గా తిరుగుతూ మొదలుపెట్టింది ఉంది. ఈరోజు మా బ్రదర్ డాక్టర్ పిల్ల శ్రీధర్ గారు మేము పవన్ రావాలి పాలన మారాలని మేము పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా పవన్ రావాలి పాలన మారాలని వినాదంతో మేము పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం. అలాగే మేము మా ఏజెండా ఒకటే, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచి ఆయన సీఎం చేయడం మా ఏజెండాగా మేము పార్టీ కోసం పనిచేయడానికి మేము అందరం కలిసి మేము సిద్ధంగా ఉన్నామని మేము ఆ స్టాండర్డ్ తోటి ఇప్పుడు కూడా ఉన్నాం. ఈ పార్టీ కోసం మేము ఎంత దూరమైనా దేనికోసమైనా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే మరి మన 24 గ్రామాల్లో ఉన్న ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఈ నియోజకవర్గ స్థాయిలో మన గ్రామ స్థాయిలో ఈ పిఎస్ఎల్ వాలంటీర్లు అందరూ కూడా మీ యొక్క సపోర్ట్ నాకు చేసి మీ ఆదరణ అందిస్తారని మళ్ళీ మీ అందరికీ ఈ మీడియా ముఖంగా మీ అందరినీ ప్రార్థించి పార్టీ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు, గ్రామ ఇన్ఛార్జీలు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు అందరూ కూడా మరొకసారి పేరుపైన మీ అందరికీ మనం చేసుకున్నామండి. నా పేరు వెన్న జగదీష్. ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో జనసైనికుడిగా అందరికీ స్థిరపరిస్తున్నాను వ్యక్తిని. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరుగుతున్నటువంటి సంస్థాగత ఎన్నికల్లో అత్యంత ప్రజాస్వామికబద్ధంగా జరుగుతున్న సంస్థాగత ఎన్నికల్లో నేను పిఠాపురం మండలం రూరల్ మండలానికి ఇన్ఛార్జిగా పోటీ చేస్తున్నాను. నేను స్థానిక నాయకుల మధ్య అలాగే ప్రజాప్రతినిధుల మధ్య అధికారుల మధ్య సమన్వయం చేకూర్చి అలాగే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో కింది స్థాయిలోనే పరిష్కారం అయ్యేలాగా కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తున్నాము. అలాగే భావితరాల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో ఇది మేము కూడా పాల్పంచుకోవడం నాకు గర్వకారణంగా ఉంది. అలాగే ఇక్కడ ఓటు చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా జన సైనికులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన అందరం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులం. అలాంటి ఆశయాలు, అలాంటి విలువలు నిలబడే వ్యక్తికి, కాపాడే వ్యక్తులకి ఓటు చేసి మీ ప్రత్యేకతను చాటుకుని మన జనసేన సంస్థాగతంగా బలోపేతమయ్యి మీ గ్రామాల్లో మీ యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా రేపొద్దున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ బలోపేతం అయితే మనం అందరం కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించి పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గం నుంచి ఆయన చేస్తున్నటువంటి ఎంతో కృషికి తిరిగి ఆయనకి మంచి బహుమతిగా మనం ఇచ్చుకునే అవకాశం మనకి వస్తుంది. కాబట్టి ఇది మనకు వచ్చిన అవకాశంగా భావించి చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పేసి జనసైనికులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.